సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పవర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం. అనంతపురం జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ సిపిఐ ఎంఎల్ సిపిఐ ఎంఎల్ ఎస్ఎస్సిఏ తదితర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పాత ఊరు పవర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రాఘవేంద్ర తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వస్తే వాటిని పగలగొట్టండి అంటూ రైతులకు, ప్రజలకు హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నారని, ప్రజలపైన విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడం జరిగిందని, వీటినన్నింటినీ వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, భవిష్యత్తులో సర్దుబాటు ఛార్జీలు తగ్గించుకుంటే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని వామపక్ష పార్టీ నేతలు అంతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జాన్సన్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రమణ, పద్మావతి, సంతోష్ కుమార్, రాజేష్, నగర సహాయ కార్యదర్శి కృష్ణుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర, సిఐటియు జిల్లా నాయకులు గోపాల్, మంత్రి వరలక్ష్మి, రాజు, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐఏ, ఏఐటియుసి, మహిళా సమాఖ్య నాయకులు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. మరి అధికారులకు ఎక్కడ ప్రజాప్రతినిధులకు చలనం రాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. రాఘవేంద్ర గారు, ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు, ఏఐటిసి, ఏఐడిఎస్ఓ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను అదేవిధంగా షాపులకు బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం నగరంలో పవర్ ఆఫీస్ వద్ద ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, ఎక్కడా బిగించకూడదు, మేము ఒప్పందాన్ని మేము అధికారంలోకి వస్తే విరమించుకుంటాం, కరెంటు ఛార్జీలు పెంచామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నారా లోకేష్ గారు, పగలగొట్టండి పిలిపించే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని వాళ్ళందరూ అడుగుతున్నాం. మొన్న 15,885 కోట్లు పెంచితే మరి ఇప్పుడు ప్రతిపాదన 12,717 కోట్లు మరి ఈరోజు ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఒక సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వెచ్చిస్తుంది. అందుకే వామపక్ష పార్టీలుగా ప్రజల తరఫున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే సర్ఛార్జీలు, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు విరమించుకోవాలి, స్మార్ట్ మీటర్లు బిగించేది విరమించుకోవాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడెక్కడ నిర్బంధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి, స్మార్ట్ మీటర్ల వ్యవస్థను రద్దు చేయాలి, అట్లాగే సెక్యూ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని సబ్స్టేషన్ల దగ్గర, పవర్ ఆఫీసుల దగ్గర జరుగుతున్నాయి. దీనికి వామపక్ష పార్టీ మేము మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారం రాకముందు పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని చెప్పినటువంటి లోకేష్, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాట తప్పి అదే విధానాల్ని జగన్మోహన్ రెడ్డి చేసిన ఒప్పందాలను యథావిధిగా అమలు చేస్తున్నారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట అనే పద్ధతుల్లో గత ప్రభుత్వము ఒప్పందాలని ఇదే ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. రెండో వైపున స్మార్ట్ మీటర్ల వ్యవస్థ వస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా దిగ్బంధం చేసే పరిస్థితుల్లో వ్యవస్థ వస్తుంది. కార్పొరేట్ శక్తులైనటువంటి అదాని, అంబానీలకు ఉపయోగపడేది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి లేదా వినియోగదారులకి ఏమాత్రం ఉపయోగపడదు. అట్లాగే దాదాపు కోట్ల రూపాయల డబ్బులు, లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఈ స్మార్ట్ మీటర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత అడిగే దిక్కు దివాణం లేదు, బిల్లు ఎంత వస్తుందో కూడా కనుక్కోలేనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ దిగ్బంధనం ఎట్టుంటుంది. సెక్యూ ఒప్పందాలకు సంబంధించింది గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల పెద్ద ఎత్తున నష్టపోయిన 32,000 కోట్ల పైన నష్టం ప్రజల
భారం వేసినారు. మేము వస్తే అధికారం వస్తే మేమేమి చేయమన్నాడు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 17,000, 15,000, తర్వాత 2,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు మాత్రం 12,700 కోట్ల రూపాయలు భారం వేసినారు. అంటే దరిదాపుగా 30,000 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలోనే వేసినారు. రాబో కాలంలో భారాలు వేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ప్రజానికం పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆందోళనకు వామపక్షాలుగా సిపిఎం పార్టీగా పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు నిర్ణయించి గృహాలు కూడా దాన్ని బిగించడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమైంది. ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపైన భారం వేయడానికి మాత్రమే వాళ్ళు ఈ విధానాలు తీసుకుంటున్నారు. ఆదాని కంపెనీలకి, బడా కార్పొరేట్ సంస్థలకి, వీళ్ళందరికీ కూడా విద్యుత్తును అప్పచెప్పడానికి ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ విద్యుత్తు పెంచిన ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు వీటన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే ఆపాలని, ఈ సమస్య పైన భవిష్యత్తులో ప్రభుత్వము వీటిని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము ఉద్యమాన్ని నిర్మిస్తామని, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి పెద్ద ఎత్తున పాల్గొనాలని వామపక్ష పార్టీలుగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. మిత్రులారా.